హాయ్ అండి, నేను మీ బాలని మాట్లాడుతున్నాను. ఈయన శ్రీనివాస్ గారని గురూజీ గారండి. ఈయన నా చిన్నప్పుడు స్నేహితుడు కూడా. ఈయన జాతకాలు, కాలభైరవ స్వామి పూజలు, తర్వాత మనకి టైం బాగలేనప్పుడు వాస్తు ప్రకారం మనకి ఏవైతే చెయ్యాలో పూజలు అవన్నీ చేయించి అన్ని చక్కగా అందరికీ పరిష్కారం చూపిస్తుంటారు అనమాట. ఆయన కోరిక ప్రకారం లాస్ట్ టైం చలికాలం కదా అని చెప్పి రగ్గులు పంచడానికి తెప్పించమన్నారు అనమాట. రగ్గులన్నీ చూపించి ఒకసారి. రగ్గులు తెప్పించడం జరిగిందనమాట. ఆయన ప్రతి గుడికి వెళ్తారు కాబట్టి ప్రతి గుడి దగ్గర ఇవ్వడానికి, ప్రతి ఒక్కరికి అడుక్కున్న వాళ్ళకి, అదే పేదవాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇవ్వడానికి, అది కూడా కొనుక్కొని లేని స్టేజ్లో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడానికి అని చెప్పి మేము ఈయన ప్లాన్ చేశారు. ఆయన మాట నిమిత్తం ఇవన్నీ తెప్పించడం జరిగింది. చెప్పని జై కాలభైరవ, ప్రసన్న కాలభైరవ. అయ్యా గాజువాక్ డిజిటల్ ఎక్స్ప్రెస్ బాలకుమార్ గారు నాకు చిన్ననాటి మిత్రుడు. చాలా అందరికీ కూడా సహాయం చేసే వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఆయనకి నేను చెప్పడం జరిగింది, ఇలాగ మనం పేదవాళ్ళకి ఏదో విధంగా మనకు సహాయం చేద్దాం, ఏదైనా రగ్గులు కానీ దుప్పట్లు కానీ ఇద్దామని చెప్పడం జరిగింది. నేను ఎందుకంటే ప్రత్యేకంగా కాలభైరవ స్వామికి నేను ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాను, అలంకారాలు చేస్తూ ఉంటాను. అలాగే నిత్యం ప్రతి శుక్రవారం అన్నవర క్షేత్రంలో చండీ హోమం కూడా నిర్వహిస్తుంటాం. అలాగే ఆ పేదవాళ్ళకి ఎవరికైనా ఏదైనా దానం చేసినట్టయితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడం జరిగింది. కావున ఆయన తప్పకుండా నా మాటకు విలువిచ్చి ఆయన ఇవన్నీ తెప్పించారు. ఇవి నేను పేదవారికి పంచడానికి నేను కూడా సన్నాహంగా చేస్తున్నాను. తప్పకుండా ఆ కాలభైరవ స్వామి ఆశీస్సులు, ఆ ఉన్నదుర్గమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఆయనకి విశేషంగా ఉండాలి. ఎప్పుడు కూడా నిరంతరం కూడా అందరికీ సహాయం చేసే వ్యక్తి అయినా చాలా అద్భుతమైనగా అందరికీ కూడా ఏ సహాయం కావాలన్నా సరే చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా సకల అష్టైశ్వర్యాలతో, ధనకనక వస్తు వాహనాలతో వ్యాపారపరంగా అభివృద్ధి చెంది ఇప్పుడు చిరకాలం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. జై ప్రసన్న కాలభైరవ. థ్యాంక్ యూ.